అన్న నమస్తే, మీ పేరన్నా? నా పేరు రాజు అండి. రాజు గారు ఏం చేస్తారండి? నేను ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటానండి. ఏంటన్నా ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు? మరి నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టామో చంద్రబాబు నాయుడు హత్యా రాజకీయాలు చేస్తున్నాడు, హత్యా రాజకీయాలు ఎలా చేయాలో చంద్రబాబుని చూసి నేర్చుకోవచ్చాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏంటి నిజంగా చంద్రబాబు నాయుడు హత్యా రాజకీయాలు చేస్తున్నాడా? ఏంటి మీ అభిప్రాయం ఏంటి దాని మీద? ఏమండి, చంద్రబాబు నాయుడు కుటుంబ నేపథ్యం ఏంటి? ఆయన సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చాడు. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? ప్రజలందరికీ రాష్ట్రంలో తెలుసు. ఇప్పుడు ఏదైనా నువ్వు బెంగళూరు నుంచి రావడం, నెలకు ప్రెస్ మీట్ పెట్టడం, ఒక ప్రెస్ మీట్లో ఒక అవహేళన పొందడం, నవ్వులు పాల్గొనడం తప్ప ఏమీ లేదు. మీరు చెప్పే విషయం ఏంటంటే ఎవరు రాజకీయం చేసి మేము అనవసరంగా నిన్న మా తాతను చంపారు, మా బాబాయిని చంపారు, మా నాన్నగారి మీద నాకు అనుమానం ఉందని చెప్తారు. మీరు అధికారంలో ఉంటే ఒక మాట, అధికారంలో లేకపోతే ఒక మాట. మీ మాట మీద అసలు ప్రజలకు ఎవరికి విశ్వసనీయత లేదండి. ఎందుకంటే ఒక విషయం చెప్తాం, గమనించండి. ఈ రోజున వాళ్ళ తాత రాజారెడ్డి గారి హత్య కేసులో ముద్దాయిన సతీష్ రెడ్డి ఎక్కడున్నాడు? నీ పక్కన ఉన్నాడు, అవునా? మరి నువ్వు ఎందుకు చేర్చుకున్నావు? మా నాన్నగారి హత్య జరిగింది, మా నాన్నగారి హత్య మీద రిలయన్స్ వాళ్ళ హస్తం ఉందని చెప్పి అప్పుడు ఒక రూమర్ లేపావు. దాంతో వాళ్ళు రిలయన్స్ స్టోర్లు పగలగొట్టడం, పెట్రోల్ బంకులు పగలగొట్టడం, వైసీపీలు హంగామా చేశారు. అలాంటి నువ్వు వెంటనే కొన్ని రోజుల్లోనే మళ్ళీ వెంటనే అదే అనిల్ అంబానీని, అదే ముఖేష్ అంబానీ వాళ్ళ అబ్బాయిని ఇద్దరిని సాధారణంగా ఆహ్వానించి ఇంట్లో సాధారణంగా ఆహ్వానం ఏర్పాట్లు చేసి వాళ్ళు చెప్పిన వ్యక్తికి పరిమళ జత్వానికి ఎంపీ సీట్ ఇవ్వడం. ఏది నమ్మాలి ప్రజలు? ఎవడైనా కానీ తండ్రిని చెప్పిన ఇంటికి పిలిచి సాధారణంగా ఆహ్వానిస్తారా? వాళ్ళు చెప్పినోడికి ఎంపీ సీట్ ఇస్తారా నీ పార్టీ తరఫున? ఇది ప్రజలకు నమ్మే విషయమేనా? ఇక మీ బాబాయ్ గారి విషయం అందరికీ తెలుసు. నిక్కరేసుకున్న పొట్టోడికి కూడా తెలుసు. ఈ కడప కాదు, ఈ ఏపీ మొత్తం తెలుసు. ఏంటి ఉమ్మడి ఏపీకి కూడా తెలుసు ఏం జరిగింది అక్కడ సంగతి. ఒక ఉదాహరణ, హత్య జరిగిందన్న విషయంను వాచ్మెన్కి, ఇంట్లో పని మనిషికి వాళ్ళకి 6 గంటల తర్వాత తెలిస్తే 5:30కి నీకు నీ భార్యకి ఎలా తెలిసింది? అజయ్ కల్లం గారితో వాళ్ళతో మీటింగ్లో ఉన్నప్పుడు మాకు 5:30కి మర్డర్ విషయం తెలిసింది అని జగన్మోహన్ రెడ్డికి లేచి వెళ్ళిపోయారు అని చెప్పి అజయ్ కల్లం సిబిఐ ముందు వాంగ్మూలం ఇచ్చాడు. తర్వాత మళ్ళీ ఏం చెప్పాడు? నేను ఇవ్వలేదు. అయినా కానీ సిబిఐ రికార్డ్ చేసి దాన్ని కోర్టులో సబ్మిట్ చేశారు. సో 6కి వీళ్ళకి తెలిస్తే దగ్గరున్న వాళ్ళకి 5:30కి మీకు ఎలా తెలిసింది అన్నది ఒక ఆలోచించవలసిన విషయం. పైగా ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఒక్క విషయం చెప్తున్నాను సార్, జగన్మోహన్ రెడ్డికి చెప్పేది ఏంటంటే, ఎవరైనా పాత సామెత ఇంట గెలిచి రచ్చ గెలవాలని. నీ ఇంటి కుటుంబ సభ్యుల్లో మీ అమ్మగారు కానీ, మీ చెల్లి కానీ, మీ బాబాయ్ కూతురు కానీ, వీళ్ళు ముగ్గురు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ రోజు చూడండి. ఎవరైనా కానీ నా బిడ్డ మంచివాడని ఆమె చెప్పలేకపోతుంది, ఇటువంటి అన్నయ్య నాకు ఉంటాం దౌర్భాగ్యం ఆమె చెప్తుంది, నాకు న్యాయం చేయలేదు మా అన్నయ్య అని చెప్పి ఆమె చెప్తుంది. ఇంటిలో వాళ్ళు కూడా నిన్ను మంచివాడు అనలేనప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజలు నువ్వు మంచివాడిని నువ్వు ఎలా చెప్పుకోగలుగుతున్నావు? అంటే ఆ రోజున నాన్నగారు చనిపోయినప్పుడు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ముందు అసెంబ్లీ జరిగింది. అసెంబ్లీ టైంలో చంద్రబాబు నాయుడు గారు నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మాట్లాడిన 2వ రోజుకే నాన్నగారు ఇలా హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. నిజంగా రాజశేఖర రెడ్డి చావు వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉంటే గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఊసి ఎందుకని తీసుకురాలేదంటారన్న? అసలు వాస్తవం ఉంటే కదండి. ఇప్పుడు అది సానుభూతి పవనాలు, ఎలక్షన్ స్టంట్. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు ఒక ఎలక్షన్ స్టంట్, రాజశేఖర రెడ్డి గారి మర్డర్ ఆయన ప్రమాదం ఒక ఇది సానుభూతి, కోడికత్తి డ్రామా, మనం చూస్తే గులకరాయి, ఇలాంటి సమస్యలు ఏదో ఒక స్టంట్. మరి నేను బాధపడే విషయం ఏంటంటే, ఆయనకి ఎవరు ఇలాంటి సలహాలు ఇస్తారో మరి ఏంటో మనకు తెలియదు. ఆయనకి ఇచ్చే సలహాదారులను మార్చుకుంటే ప్రజలు ఏమైనా సానుభూతి పొంది ఏమైనా అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైనా సలహాదారులు మంచి వాళ్ళని పెట్టుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి నాకు రిక్వెస్ట్. ఇచ్చే సలహా కూడా చక్కటి సలహాలు ఇచ్చేవాళ్ళని తీసుకోండి. 100 గులకరాలు ఎందుకంటే ఒక వజ్రం చాలు, బరువు లేనిది. వాల్యూ లేని వాళ్ళు 100 మంది ఉంటే ఏం ఉపయోగం అండి? ప్రజలకు ఏమైనా ఉపయోగపడే సమస్యలు చెప్పండి. ఈ రోజున 2 ఏళ్ళు పోయింది కూటమి ప్రభుత్వం వచ్చి, ప్రజలకు ఎక్కడ నష్టం జరిగిందా? ప్రజలకు ఏమైనా చేయలేకపోయారా? ఇచ్చిన వాగ్దానాలు మిస్ అయినాయా? ఇచ్చిన వాగ్దానం ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. జరుగుతుంది. అమరావతి రాజధాని కాదన్నావు. అమరావతి కావాలంటే అప్పుడు 33,000 ఎకరాలకు తక్కువ ఉండకూడదు నువ్వే అసెంబ్లీ చెప్పావు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం నాకు ఇష్టం లేదు, నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను అన్నావు. సంతోషం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి రాగానే నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, నేను ఇక్కడ సంసారం పెట్టి నేనే టాపు, నేనేతో ఆయన చంద్రబాబు నాయుడుకి ఇల్లు లేదు, నేను ఖచ్చితంగా అమరావతిలో ఉంటానని ఆ రోజు నమ్మబలికే ప్రజల్ని స్టార్ట్ చేశారు. 2014 నుంచి 2019 వరకు జరిగింది. 2019 నువ్వు వచ్చావు, 3 రాజధానులు అన్నావు. అమరావతిలో దోపిడీ జరిగిందని చెప్పావు. మరి ఆనాడు దోపిడీ జరుగుతుందని చెప్పి నువ్వు ప్రతిపక్షం ఉన్నప్పుడు నువ్వు అధికారంలోకి రాగానే ఆ దోపిడీ పైన ఎందుకు విచారణ చేయలేదు? విచారణ చేసి వాళ్ళు ఏమైనా తప్పు చేసి 2 కోట్లు తినేసి ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేయలేదు? ప్రజల సొమ్మునాలు వృధా ఎందుకు పానిచ్చావు? నువ్వు ఎందుకు అని వదిలేసావు? ఈరోజు మళ్ళీ అదే స్లోగనం. మరి ఇప్పుడు అమరావతి లేదు, 3 రాజధానులు లేదు, కొత్తగా మావిగన్న పేరు తీసుకొచ్చారు. మరి ఆ మావిగన్న పేరు కూడా ప్రజల్లో బేపచ్చమైన మన్నన పొందింది. కానీ చంద్రబాబు నాయుడు గారికి మావిగన్న పేరు ఎత్తగానే బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు వచ్చేస్తాయని చెప్పి అంటున్నారు. ఇదే 77 ఏళ్ళు వచ్చిన చంద్రబాబు కూడా పిల్ల రాజకీయాలకి చేష్టలు పోలేదని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు. ఎలా చూడొచ్చు అంటారు?
చంద్రబాబు నాయుడు ఎప్పుడు హుందాతనంగా మాట్లాడతాడండి. నువ్వు చాలాసార్లు ఎలక్షన్ ప్రచారంలో కూడా చంద్రబాబుని ఉరేయాలి, సముద్రంలో కలిపేయాలి, కాల్చేయాలని దూషించావు తప్ప ఏ రోజు కూడా నిన్ను బూతు మాటలుగా నీ కుటుంబాన్ని విమర్శించే చరిత్ర చంద్రబాబు నాయుడుకు ఉండదు. సాక్షాత్తు భయంకరంగా అతని దగ్గర అతని పార్టీలో ఉండి అతని సీట్ ఇచ్చి ఎమ్మెల్యేలు గెలిచి నీ పార్టీలో చేరిన వాళ్ళే భయంకరమైన బూతు మాటలు అసెంబ్లీలో జరుగుతున్నప్పుడు కూడా నువ్వు ఎంజాయ్ చేసావు. కానీ చంద్రబాబు నాయుడుకి అలా ఎంజాయ్ చేసే ఆలోచన ఉండదు. ఎవరు దూషించి దాన్ని ఖండిస్తాడు. అతను మాట్లాడినవాడు. మీరు అతను ఇంకా పిల్ల రాజకీయాలు, పిల్ల చేష్టలు 77 వచ్చినాయి అంటే అది చాలా హాస్యాస్పదం, హేళనాపదం. ఈరోజు మన అమరావతి ఉంటుందన్నావు, తర్వాత 3 రాజధానులు, ఈరోజు మావిగని అన్నావు, పూటకో మాట. మా నాన్న మరణం వెనక రియలెన్స్ అన్నావు, ఇప్పుడు మా నాన్న మరణం చంద్రబాబు అంటున్నావు. మా బాబాయ్ మరణం వెనక వాడను. మీ బాబాయ్ని చంపిన నీ పక్కన పెట్టుకున్నావు, మీ తాతను చంపిన నీ పక్కన పెట్టుకుంటున్నావు. మీ నాన్నగారిని దూషించడానికి నువ్వు మంచి మంచి పదవులు ఇస్తున్నావు. మీ నాన్నగారిని వ్యతిరేకించడం నీ పక్కన ఉంటారు అందరూ. సొంత చెల్లెలు, సొంత బాబాయ్ కూతురు, అమ్మగారు దూరంగా ఉంటారు. ఇంకేది నీ విశ్వసనీయత? నీ కుటుంబంలో లేదు నీకు విశ్వసనీయత. రాష్ట్రంలో ఏ విధంగా విశ్వసనీయత ఉంటుందో చెప్పండి. అంటే ఎంత జరుగుతున్నా సరే ప్రజలందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ అయినా వైసీపీ పార్టీని గెలిపిస్తానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలని చెప్పి అంటున్నారు కదన్న. మరి ఆ మాట చెప్పకపోతే వైసీపీ వాళ్ళు జెండాలు పెట్టి పారిపోతారు. ఆ మాట అనకపోతే కార్యకర్తలు మళ్ళీ బయటికి రారు. మీటింగ్ పెట్టినా ఒకడు రాడు. ఎందుకంటే ఆత్మస్థైర్యం నిలపాలి, వాళ్ళని ప్రలోభ పెట్టాలి, వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చుకోవాలి. ఓడిపోతున్న కూడా మనం క్లాప్స్ కొట్టి ఊరే రా అరుస్తూ ఉంటారు. ఆడికి తెలిసి ఓడిపోతారని తెలిసినాక ఏం చేస్తాడు? రెచ్చగొడుతూ ఉంటాం గెలువు అని. అలాగేంటంటే వాళ్ళ కార్యకర్తల్లో చిన్న చిన్న నాయకుల్లో వాళ్ళ కోసం ఏదో ఒక విధమైన ప్రోద్బలం కోసం, ప్రోత్సాహం కోసం చెప్పే మాటలు తప్ప వాస్తవంగా వీళ్ళకే తెలుసు, ఎవరికి ఆ పక్కనున్న నాయకులకు తెలుసు. మావిగా అనగానే ఎంత పబ్లిసిటీ వచ్చిందో, హేళన అయిపోయాడో, నలుగురిలో అబ్బాస్ పాలు అయిపోయారు, వాళ్ళకే తెలుసు. అబ్బాస్ పాలు అని చెప్తే ఆయన ఊరుకోవడాలని, అలా ఊరుకోని నేచర్ వల్ల వాళ్ళు 11కి వెళ్ళిపోయారు. పక్కనోడైనా మంచి సలహా ఇచ్చినప్పుడు వినగలిగితే చక్కగా ఈరోజు మంచి స్థాయికి వచ్చేవాడివి. కాబట్టి ఇది పరిస్థితి అనమాట.